అందరికీ నమస్కారం. డబ్బు విషయానికే వస్తే మన బ్రెయిన్ కన్నా మన మనసే ఎందుకంత ఫాస్ట్గా పనిచేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? మన ఫీలింగ్స్ మనల్ని ఎలా తప్పుదారి పట్టిస్తాయో ఈరోజు మనం సరదాగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక్కసారి మీ మనసును అడిగి చూడండి. కేవలం నెల రోజుల్లో మీ డబ్బు రెట్టింపవుతుంది. ఇలాంటి మాటలు విన్నప్పుడు మనసులో ఎక్కడో ఓ చిన్న ఆశ పుడుతుంది గదా. అబ్బా, వినడానికి ఎంత బాగుందో కదూ. సరే, అయితే అసలు విషయానికొద్దాం. ఈ ఆశ అనేది చాలా బలమైందండి. కానీ మనం జాగ్రత్తగా లేకపోతే ఇది మనందరం అప్పుడప్పుడు పడిపోయే ఒక చిన్న ట్రాప్ లాంటిదన్నమాట. చూడండి, ఇది చాలా సింపుల్ పాయింట్. ఎప్పుడైతే మన మనసుకి లాభం కావాలి అని బలంగా అనిపిస్తుందో మన బ్రెయిన్ ఒక స్విచ్ ఆఫ్ చేసినట్టు అసలు ఇది నిజమా కాదా అని చెక్ చేయడం మానేస్తుంది. ఆశ ముందు లాజిక్ సైలెంట్ అయిపోతుందన్నమాట. ఈ స్లైడ్లో ఉన్న మాటలు చూడండి. గ్యారంటీ రిటర్న్స్ సూపర్ స్కీమ్. అబ్బా, వింటుంటేనే చెవుల్లో తేనె పోసినట్టుంటుంది. ఎందుకంటే అవి మన కష్టాన్ని నమ్ముకోవు, మన అదృష్టాన్ని టార్గెట్ చేస్తాయి. మనస్కి ఇలాంటి ఈజీ మార్గాలంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడే మన బ్రెయిన్ అలర్ట్ అవ్వాలి. అయితే మన మనస్సు మనల్ని ఎందుకు ఇలా మోసం చేస్తుంది? దీని వెనక ఉన్న చిన్న సైకాలజీ ఏంటో ఇప్పుడు సరదాగా చూసేద్దాం. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. మనం స్కూల్ నుంచి అలసిపోయి ఇంటికి రాగానే అమ్మ వేడివేడి బజ్జీలు వేసి ఇచ్చింది అనుకోండి. అప్పుడు మనం ఇది ఆయిల్ ఫుడ్, మంచిది కాదేమో అని ఆలోచిస్తామా? లేనేలేదు, వెంటనే తినేస్తాం. డబ్బు విషయంలోనూ అంతే. వెంటనే లాభం వస్తుంది అని తెలియగానే మనస్సు ఆ ఆశతో నిండిపోయి నిజానిజాలు చెక్ చేసే పనిని మెదడుకు అప్పగించదు. ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఊహించుకోండి, ఒక పెద్ద ఎడారి. మధ్యాహ్నం సూర్యుడు మండిపోతున్నాడు. ఒక ప్రయాణికుడు పాపం నడవలేక దాహంతో గొంతెండిపోయి నీళ్లకోసం వెతుకుతున్నాడు. అలా చూస్తూ ఉండగా అతనికి దూరంగా ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది. దగ్గరికి వెళ్లే కొద్దీ అది స్పష్టంగా కనిపించింది. అదొక అందమైన సరస్సు. చల్లని నీళ్లు, చుట్టూ పచ్చని చెట్లు. అతనికి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. ఇక నా దాహం తీరిపోతుంది అని ఎంత సంతోషపడ్డాడా! కాని పాపం అక్కడికి వెళ్ళాక తెలిసింది అది నిజమైన సరస్సు కాదని. అదొక ఎండమావి, అంటే కళ్ళకి కనిపించే ఒక భ్రమ. మన డబ్బు విషయంలో కూడా కొన్ని పథకాలు, కొన్ని మాటలు ఇలాగే ఒక అందమైన సరస్సులా మనల్ని ఊరిస్తాయి. కాని దగ్గరికి వెళ్ళి చూస్తే కాని తెలియదు అదంతా ఒక భ్రమ అని. సరే, ఈ ట్రాప్స్ గురించి, ఈ భ్రమల గురించి తెలుసుకున్నాం కదా. మరి దీని నుండి బయటపడటమెలా? మన ఆలోచనలను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా సింపుల్. చూడండి, మనకి ఆకర్షణీయమైన కథలు, అంటే వాట్సాప్లో వచ్చే ఫార్వర్డ్ మెసేజ్లు లేదా ఫ్రెండ్స్ చెప్పే కబుర్లు వినడానికి భలే సరదాగా ఉంటాయి. కానీ మనల్ని నిజంగా సేఫ్గా ఉంచేదేంటి? స్కూల్లో మనకి బోరింగ్గా అనిపించే లెక్కల క్లాస్ లాంటి డేటా, నిజాలు. అవి కొంచెం బోరింగ్గా అనిపించొచ్చు, కానీ మనల్ని తప్పు చేయకుండా కాపాడతాయి. ఇది నేను చెబుతున్న మాట కాదండోయ్. భారతదేశపు గొప్ప ఇన్వెస్టర్లలో ఒకరైన రాకేష్ జుంజున్వాలా గారు చెప్పిన మాట. ఆయనేమన్నారంటే, కథలు డబ్బు సంపాదించు పెట్టవు, వాస్తవికతను అర్థం చేసుకోవడమే డబ్బును సంపాదిస్తుంది. ఎంత నిజమో కదా ఈ మాట. నిజమైన సంపద అనేది ఒక మామిడి మొక్కను పెంచడం లాంటిది. మనం ఈరోజు ఒక చిన్న మొక్క నాటితే రేపేదానికి పళ్ళొచ్చేస్తాయా? రావు కదా. దానికి రోజూ నీళ్లు పోయాలి, ఎరువు వేయాలి, ప్రేమగా చూసుకోవాలి. కొన్ని సంవత్సరాల తర్వాత అది మనకు తీయని ఫలాలనిస్తుంది. డబ్బు కూడా అంతే, నెమ్మదిగా జాగ్రత్తగా పెంచుకోవాలి. సరే, ఈ ఎమోషన్స్కి లాజిక్కి మధ్య తేడా ఏంటో ఒక చిన్న కథతో చూద్దామా? ఇద్దరు స్నేహితులున్నారు, ఆశ మరియు రాహుల్. వాళ్ళిద్దరూ ఒకేలాంటి సిచ్యువేషన్ని ఎలా డీల్ చేశారో చూద్దాం. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. ఆశ తన ఫ్రెండ్స్ చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మేసింది. ఆ స్టాక్ రేపు పెరుగుతుందట అని ఎవరో చెప్పగానే ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంది. దాని రిజల్ట్ కన్ఫ్యూజన్, నష్టం. అదే రాహుల్ ఏం చేశాడో చూడండి. అతను కూడా అదే మాట విన్నాడు, కాని వెంటనే నమ్మలేదు. ఒక్క నిమిషం, ఇది నిజమేనా అని కొంచెం చెక్ చేసుకున్నాడు. చూడండి, ఒక చిన్న అలవాటు వాళ్ళిద్దరి మధ్య ఎంత తేడా తెచ్చిందో. సరే, ఇదంతా బాగుంది, కానీ దీన్ని మనం రోజూ ఎలా ప్రాక్టీస్ చెయ్యాలి? దీనికోసం నేను మీకొక సింపుల్, చాలా పవర్ఫుల్ 2 నిమిషాల రూల్ చెప్తాను. ఇది మీ డబ్బును కాపాడటానికి ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది.
ఇది చాలా చాలా ఈజీ. మీరు డబ్బుకు సంబంధించిన ఏ చిన్న నిర్ణయం తీసుకునే ఉందైనా, అది ఆన్లైన్లో ఒక డ్రెస్ కొనడం కావచ్చు, లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, జస్ట్ 2 నిమిషాలాగండి. కళ్ళు మూసుకోండి. మిమ్మల్ని మీరు ఈ ఒక్క ప్రశ్న అడగండి: నేను ఈ నిర్ణయం ఎమోషన్తో తీసుకుంటున్నానా, లేక లాజిక్తో ఆలోచించి తీసుకుంటున్నానా? ఆ 2 నిమిషాల పాజ్ మీ మనస్సుని శాంతపరిచి క్లియర్గా ఆలోచించేలా చేస్తుంది. మనం రోడ్డు దాటే ముందు అటూ ఇటూ చూస్తాం కదా, అలాగన్మాట. ఈ చిన్న పాజ్ మనల్ని చాలా పెద్ద ప్రమాదాల నుండి కాపాడుతుంది. ఒక గొప్ప మాట ఉంది, దాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి: భావోద్వేగాలు పెరిగినప్పుడు తెలివితేటలు నిద్రపోతాయి. అందుకే ఆగండి, ఆలోచించండి, వెరిఫై చేసుకోండి. అప్పుడే మీ భవిష్యత్తును కాపాడుకోగలరు. మన దుర్గాసర్ చెప్పిన ఈ మాట ఒక అద్భుతమైన సలహా. కాబట్టి ప్రతిరోజూ ఉదయం లేవగానే మనస్సులో ఈ మాట అనుకుందాం: నేను స్పష్టంగా ఆలోచిస్తాను, నేను నిజాలను నమ్ముతాను, నా డబ్బును నా జ్ఞానంతో కాపాడుకుంటాను. ఈ చిన్న మాట మన రోజువారీ నిర్ణయాలలో ఒక మంచి దోస్తీలా హెల్ప్ చేస్తుంది. గుర్తుంచుకోండి, రోజు మనం నేర్చుకునే ఒక చిన్న విషయం భవిష్యత్తులో ఒక పెద్ద విజయానికి దారితీస్తుంది.